హాయ్ అండి, నేను మీ రమేష్ని. అదండి ఫెయిల్యూర్ రమేష్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓకేనండి, రివ్యూలోకి వెళ్దాం. ఎపిసోడ్ 9 అండి, డే 7. ఎపిసోడ్ స్టార్ట్ అయిందండి. సంజన గారితో బర్నీ గారు ఓనర్ అయ్యారు కదా, సో దానికోసం డిస్కషన్ అయిందండి. తర్వాత ఎవరెవరి డ్యూటీస్ ఏంటన్నది సంజన గారు చెప్పడం జరిగింది. దర్శనం ఏంటండి సంజన, ఎందుకంటే పియా కిచెన్ డిపార్ట్మెంట్కి మెంటర్గా ఉన్నారు కదా, కానీ సంజన గారు కెప్టెన్ మాట వినకపోవడంతో సంజన గారు డిస్కషన్ పెట్టారు. మీరు ఈసారి నుంచి ఫుడ్ ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కొంచెం నాతో డిస్కషన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పడం జరిగింది. ప్రియా గారు మాత్రం నేనే మెంటర్ని, నేను ఎవరి మాట నాకు ఎవరి మాట నేను ఏమన్నాను అన్నట్టుగానే డిస్కషన్ చేసింది. ఇంకా ఇప్పటికీ వాళ్ళకి అర్థం కావట్లేదు. లాస్ట్ ఎపిసోడ్లో నాగార్జున చెప్పడం జరిగింది, కెప్టెన్కి అథారిటీస్ ఉంటాయి, మీరు ఆవుని ఫాలో అవ్వాలని. కానీ ప్రియ గారు ఇప్పటికీ కూడా తన మాట నగ్గాలి. వీళ్ళు ఓవర్ యాక్షన్ మాత్రం చాలా ఎక్కువ చేస్తుందండి. ప్రియ గారు ఒకరు, ప్రియ గారిని, శ్రీజ గారిని. వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కెమెరాల కోసం, కంటెంట్ కోసం వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు నోరు ఉంది, మేము తెలివిగా మాట్లాడుతున్నాం, మేము తెలివిగా చేసేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే సంజన గారు ప్రియతో ఈ మ్యాటర్ డిస్కషన్ చేస్తున్నారో, దమ్ము శ్రీజ తన వెంటనే ఇన్వాల్వ్మెంట్ అయిపోయిందండి. ఇన్వాల్వ్మెంట్ అయిపోయి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తుందండి. ఏంటి మేము కెప్టెన్ మాట వినాలా, నీ మాట అయితే అసలే వినమంటుందండి తను. తర్వాత పెద్ద పెద్ద డైలాగులు చెప్తుందండి. నీకే చెప్పి చేయాలని నేను అసలు మేము తిన్నప్పుడు కూడా మేడం మేము ఈ రైస్ తింటున్నాం, ఈ మెతుకు తింటున్నాం అన్నట్టుగా చెప్పి మీకు చెయ్యాలా అన్నట్టుగా పెద్ద వీళ్ళిద్దరిని చూస్తుంటే ఆడియన్స్కి అయితే చాలా చిరాకు వస్తుందండి. వాళ్ళు డే బై డే వాళ్ళకున్న వాళ్ళ మీద ఉన్న సింపతి కానీ, వాళ్ళ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కానీ డే బై డే తగ్గిపోతున్నాయి. అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏంటంటే కంటెంట్కి క్రియేట్ అవుతుంది, మన ఎవ్రీ టైం కెమెరా దగ్గర ఉండాలి, అలాగుంటేనే జనాల్లోకి వెళ్తాం అనుకుంటున్నారు. వీళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళలా ఉంటేనే జనాలకు నచ్చుతారు. వాళ్ళు ఆల్రెడీ ఎన్నో సీజన్ చూసి వచ్చారన్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు కదా. మళ్ళీ ఏంటి అంతేనండి, బిగ్ బాస్ అంటేనే అంతే. మరి అవుట్ సైడ్ ఉన్నట్టు ఇన్సైడ్ ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా వాళ్ళకిలా ఉండవలసిందే. యాపిల్ డిస్కషన్ అండి, యాపిల్ కోసం మనిషితో డిస్కషన్ పెట్టుకున్నారు. ప్రియాని శ్రీజ గారు మనీష్తో యాపిల్ డిస్కషన్ పెట్టుకున్నారు. ఈ డిస్కషన్లో కొంచెం ఆర్గ్యుమెంట్ కూడా చేశారు. ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ జరిగిందో మనీష్ గారికి ఫుల్ బరెస్ట్ అయిపోయారు. అక్కడ వాళ్ళని ఏమనలేదు కానీ సర్లే నేను తర్వాత చూస్తానని బయటకు వచ్చి ఈ మ్యాటర్ ఇమాన్యుయల్తో డిస్కషన్ చేయడం జరిగింది. అక్కడ తను ఫుల్గా ఓపెన్ అప్ అయిపోయాడు. ఏం చెప్పాడంటే, చిచ్చి ఇంతగా వరస్ట్ కామనర్స్ ఏ సీజన్లోనూ లేరు, మళ్ళీ అంత కంటెంట్ కోసమే స్టూపిడ్స్, వేస్ట్లెస్, ఇంకా చాలా అనండి. అదే ఫీలింగ్ కూడా ఆరెంజ్లో కలుగుతుంది. ఫస్ట్ మొన్నటిదాకా కామనర్స్ అని కొంచెం సింపతి ఉండేది, కానీ వీళ్ళు చూస్తుంటే వీళ్ళు ఎక్కడ కామనర్స్ రా బాబు, వాళ్ళు ఎవరైతే అగ్నిపరీక్షలో రిజెక్ట్ అయ్యారో వాళ్ళు తీసుకొచ్చడం బాగుండండి, వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారో బాబు ఇలా ఉన్నారని ఆడియన్స్ కూడా సేమ్ పాయింట్ మనీష్ కూడా క్యాచ్ చేశాడు. ఎప్పుడైతే సీజే ప్రియ దెబ్బతో మనోడికి ఇంకా నేను ఓనర్స్తో కామనర్స్తో నేను మింగిల్ అవ్వలే, నేను ఉండలేను, ఎమ్మెన్యేలు నేను మీతోనే ఉంటాను, ఇక్కడే పడుకుంటాను, మీకు వచ్చిన ఫుడ్లోనే తింటాను, వాళ్ళతో నేను ఉండలేను తాను స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాడు. ఈ మ్యాటర్ మీద కూడా మనీష్ కొంచెం ఫీల్ అవ్వడం జరిగింది. అలాగే కొంచెం ఏడ్చాడు కూడా. మరి ఎంత సెల్ఫిష్ ఫీల్ వస్తుంటారని నేను అనుకోలేదు. మొత్తం ఇన్ని రోజులు చేసిందంటే వీళ్ళు డ్రామానే అని తను బరస్ట్ అయిపోయాడు. సంజన చెప్పిన మాట పావన్ అయితే మేడం నేను ఫాలో అవుతాను అంటే, పావన్ కొంచెం ఇన్నోసెంట్గా ఉన్నాడు, కొంచెం చెప్పిన పని చేస్తున్నాడు. కానీ ఏంటంటే మధ్యలో కొంచెం పులిహార కలపడానికి ట్రై చేస్తున్నాడు. రీతుతో కానీ తనుజగతని కొంచెం పులిహార కంటెంట్ కోసం ట్రై చేస్తున్నాడు. మిగతా చోట్లంతా పవన్ బాగానే ఉంటున్నాడు. మరి కంపేర్ టు రిమైనింగ్ కామన్ మ్యాన్ కేటగిరీలో పవన్ ఒకడే కొంచెం రిజర్వ్గా ఉంటున్నాడు. ఏదైతే తను చేస్తున్నాడో తనకు తెలుసు, కానీ కొంచెం పులిహోర కంటెంట్ దగ్గరే కొంచెం మనోడు బ్యాడ్ అవుతున్నాడు.
అది కూడా చూసుకుంటే మనోడికి కొంచెం పర్లేదు, కొంచెం లాంగ్కి వెళ్ళొచ్చు. మన మాస్క్ మ్యాన్ గారు లాస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా మనం డల్ అయిపోయాడు కదా, ఈరోజు కూడా డల్ అయిపోయి ఇంకా అలాగే మూల కూర్చుండడంతో మనోడు కొంచెం నేను వెళ్ళిపోతానని హౌస్లో అనడం జరిగింది. కానీ మనకి ఎపిసోడ్లో చూపించారు, లైవ్లో కొంచెం చూపించారు. మనోడు పూర్తిగా డిప్రెషన్ అయిపోయాడు. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో నాగార్జున గారు పాయింట్అవుట్ చేయడం, ముగ్గురు లేడీస్ అనే మ్యాటర్ మీద డిస్కషన్ చేయడం, దానివల్ల మనోడు టోటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. బిగ్ బాస్ మనోడిని కన్వెన్షన్ రూమ్కి పిలిచారు. అక్కడ పిలిచి ఏంటి హరీష్ నువ్వు ప్రాబ్లం ఏంటి చెప్పంటే, ఏం లేదు సార్ నేను ఉండలేకపోతున్నాను, ఇక్కడ అంత ఫేక్ పీపుల్, వీళ్ళ మధ్య నేను ఉండలేను చేయలేను అన్నాడు. అరే బాబు, ఎవరు ఫేక్ పీపుల్, ఎవరు ఉండలేకపోతున్నాను, బయట ఫేక్ పీపుల్, బయట అవుట్ సైడ్ కూడా సొసైటీలో కూడా అలాగ ఉన్నారంటున్నావు, ఇక్కడ అలాగ ఉన్నారు. అవును, ఎక్కడైనా అలాగ ఉంటారా స్వామి, మనకు నచ్చిన వాళ్ళతో మనం ఉండాలి, నచ్చకపోతే కామ్గా ఉండాలి. అంతేగాని అన్నీ మనకు తెలుసు అనుకుంటే ఇలాగ ఉంటుంది. ఎవరికి లేవు, అందరికీ సొసైటీలో అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీ ఒక్కడికే కాదు. నీ ప్రాబ్లం నాకు చిన్నదాగా ఉండొచ్చు, నా ప్రాబ్లం మీకు చిన్నదాగా ఉండొచ్చు. అరే ఈ చిన్నదాని కోసం ఇలా చేస్తున్నారని నేను అంటాను, అరే ఆ చిన్నదాని కోసం నువ్వు ఇతనేంటి ఇలా చేసుకుంటున్నాడని వేరే వాళ్ళు అంటారు. అది కామనే స్వామి. సొసైటీలో ఉన్న ప్రాబ్లం కోసం నేను 5 సంవత్సరాల నుంచి బయటకి ఎవరితో తిరగలేదు, చాలా డిప్రెషన్లో ఉన్నాను బయట. మరి అంత ఫేస్ చేసి వచ్చి అన్ని చూసి వచ్చినాడు, ఈ 1 వీక్లోనే నువ్వు బరస్ట్ అయిపోయి తట్టుకోలేకపోతే ఇంకెలా? మనోడు అందరు నన్ను రాంగ్ ఎలిగేషన్స్ చేశారు అన్నాడు. ఎవరో రాంగ్ ఎలిగేషన్స్ చేయలేదండి, నువ్వు నీ నోటితో అన్నమాట అది ముగ్గురు రావడాలని. తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ట్రై చేస్తున్నావు. యాక్చువల్గా ఏంటంటే నీ మాస్క్ తొలగిపోయింది హౌస్లోని, నువ్వు మాస్క్ మ్యాన్ అని పెట్టుకున్నావు, నీ మాస్క్ తొలగిపోయింది. నువ్వేంటంటే అన్నిట్లో నేను ఉన్నాను, నాకు కంటెంట్ రావాలి. మనోడు బిగ్ బాస్ సీజన్స్ అన్నీ చూసి వచ్చాడండి. నేను కూడా బిగ్ బాస్ చూశానండి, అన్ని ఎపిసోడ్స్, నేను అన్ని సీజన్స్ చూశాను. మనోడు కొందరిని ఫాలో అవుతున్నాడండి, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కరిని ఒక్కొక్కటి తీసుకుని ఫాలో అవుతున్నాడు. నాకు తెలిసినంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు. కౌశల్ని కొంచెం ఫాలో అవుతున్నాడు. మనోడు ఇంకిద్దరు ముగ్గురు అయితే ఫాలో అవ్వి ఆ టైప్ వెళ్దాం అనుకుంటున్నాడు, కానీ మనోడికి వర్కౌట్ అవ్వట్లేదు అది. ఇలాగైతే మనోడు ఎక్కువ రోజు సర్వే అవ్వలేదండి హౌస్లోని. అలాగే మనోడే కాదు, కామన్ మ్యాన్స్ కూడా చాలామంది సర్వే అవ్వలేదు. నాకు తెలుసు, నేను అనుకోవడం, నా గెస్సింగ్ ప్రకారం అయితే ఈ సీజన్లో కామన్ మ్యాన్స్ అయితే ఎవరు విన్నర్ మెటీరియల్ అయితే లేరండి. ఫస్ట్ అనుకున్నాను నేను, ఎవరొకరు విన్నర్ మెటీరియల్ ఉన్నారు ఇందులో, అవుతారేమో అనుకున్నాను. డే బై డే మొత్తం వాళ్ళు, అరే 1 వీక్ అయిందండి, ఇంకా 2nd వీక్లోనే వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇంకెన్ని వీక్స్ ఉన్నాయి, 100 డేస్ సర్వే అవుతారు, ఎక్కడ అవుతారు, అవ్వలేరండి, వీళ్ళ వల్ల కాదండి. బిగ్ బాస్ అంటే ఆచితూచి వెళ్ళాలి, అలాగని ఫేక్గా ఉండకూడదు, అలాగనే నీటిలో ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదు. మనం ఎలాగున్నాం అలాగ ఉండాలి, కొన్ని ఆచితూచి అడుగు వేసుకుంటూ వెళ్ళాలి ప్లాన్ అండి. ఎందుకంటే మనోడి గేమ్ చాలా వరకు ఎక్స్ప్లోజ్ అయిపోయిందండి. దాన్ని కవర్ చేసుకోవడానికి మనోడి గేమ్ ఆడుతున్నాడు. ఏంటంటే అందరూ నన్ను కన్సర్న్ చేస్తారు, మళ్ళీ నేను ఆ సింపతితో కొంచెం మళ్ళీ జనాల్లోకి వెళ్ళొచ్చు. యాక్చువల్గా అయితే జనాల్లో మాస్ మ్యాన్కి నాకు తెలిసి అయితే ఆడియన్స్లో ఎవరికి సింపతి లేదండి. ఏంటంటే వీళ్ళు ఇంత ఓవర్ చేస్తున్నారు. మనోడు కొంచెం చెప్తున్నాడు, నీతులు చెప్పడం వరకు ఉన్నాయి కానీ పాటించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, దొంగతనం చేయకూడదు అన్నట్టుగానే ఎగ్ కోసం పెద్ద మ్యాటర్ చేశారు. ఏదో సంజనాకి ఏదో కామెడీ కోసం, కంటెంట్ కోసం తను చేసింది, ప్లస్ తనకు ఆకలేసింది, తిన్నాను కూడా చేసింది, తను కూడా చెప్పడం జరిగింది కొంచెం నాకు ప్రోటీన్ ప్రాబ్లం ఉందని. దాన్నే ఎగ్గనే పెద్ద ఇష్యూ చేశారు, పెద్ద మ్యాటర్ చేసి తన మీద బొల్లిందలు వేసి ఇది చేసిన తర్వాత కూడా వీళ్ళు ఎలాగా సంజన గారి చాక్లెట్స్ థమ్స్అప్ అలా దొంగతనం చేశారు. తర్వాత మనోడు వీడియో ప్లే చేసి చూపించారు కదా థమ్స్అప్ని, అది కూడా బాగా మనోడికి నెగిటివ్ అయిపోయింది. హౌస్లో అందరు చూస్తారు కాబట్టి తనకు తెలుసు ఈ వీక్ కన్ఫామ్గా నాకు నామినేషన్స్ పడిపోతాయి, ప్రతి ఒక్కరు ఆ మ్యాటర్ మీద నాకు నామినేట్ చేసేస్తారు అన్న విధిలోనే మనోడు సింపతి డ్రామా ఇది కూడా ప్లే, సింపతి ప్లే. నాకు తెలిసినంతవరకు ఇది కూడా సింపతి ప్లే. బిగ్ బాస్ గారు మనోడిని కన్సర్న్ చేయమని, టేక్ కేర్ చేయమని రాము గారిని పిలిచి చెప్పాడు, మనోడితో ఉండు, మనోడిని కొంచెం చూసుకో అని చెప్పడం జరిగింది. తర్వాత మనీష్ గారు టెనెంట్స్తో ఫుడ్ తినడం జరిగింది. ఎందుకంటే మనోడు శ్రీజ ప్రియ మనోడికి సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు మనోడిని
గడ్డి ఊసలా తీసేస్తున్నారు. మనోడికి అర్థమైపోయింది ఇటువంటి వాళ్ళతో ఉండలేవరా బాబు మనం అని. తర్వాత అందరు ఫుడ్ తినడం జరిగిందండి. మనోడు నిన్న నైట్ నుంచి ఫుడ్ తినట్లేదంట. ఎవరో మన మాస్క్ మ్యాన్ హరీష్. ఇంట్లో వాళ్ళు అందరూ అడిగారండి. శ్రీజ అడిగింది తీసుకొచ్చి ఫుడ్ తినండి సార్ అంటే తినండి అన్నాడు. రాము గారు కూడా అడిగారు, సార్ అలా కాదండి ఫుడ్ తినాలి మరి సర్వైవ్ అవ్వాలి కదంటే నేను తినండి అన్నది. పాపం భరణి గారితో మనోడికి ఇష్యూస్ ఉన్నాయి. భరణి గారు కూడా వచ్చి సార్ ఎన్ని ఉన్నా సార్ ఫుడ్ దగ్గర మాత్రం అలా చేయకండి తినాలంటే నేను తినండి అని. తను అలా పక్కకు బయటకు వెళ్ళగానే అతను వండింది అసలు తిన్నా, భరణి గారు చేసింది అయితే అసలు ముట్టుకోను అని అంటే ఎంత క్లచ్ పెట్టుకున్నాడండి. అది తప్పు కదా. ఏంటండి ఇంటికి భరణి గారు తెలుసుండి చెప్పలేదని ఇతని ఫీలింగ్. దానివల్ల నేను బ్యాడ్ అయిపోయానని కూడా అడిగారు తినమని మాస్టర్ మ్యాన్ని. తర్వాత మనీష్ టెనెంట్స్తో పాటే బయట పడుకుంటాంటే నేను అక్కడ దిక్కున చిన్న ప్లేస్ ఏమన్నా అక్కడే పడుకుంటాను. మనోడికి దెబ్బకి ఇది జ్ఞానోదయం అయింది. మరి నామినేషన్లో ఎవరిని చేస్తారో చూద్దాం. మన సంజన గారు కెప్టెన్ మాట ప్రియా చెప్తుంటే మా గడ్డిబూసలా తీసేస్తుంది కదా, ఎలా కాదు తనకు ఒక స్ట్రాంగ్ లెసన్ చెప్పాలని చెప్పి. యాక్చువల్గా ప్రియా ఏం చేసిందంటే నేను మెంటోరు నువ్వు సరిగ్గా చూడట్లేదు కాబట్టి మీకు స్టాకర్ కింద ఇస్తాను, స్టాకర్ కింద చేయండి ఒక స్టాకర్ కింద చేసుకుంటాను అని ప్రియా చెప్పింది. అది కూడా పర్ఫెక్ట్గా చేయకపోవడంతో సంజన గారు ఏం చేశారంటే తనకు ఒక లెసన్ చెప్పాలని ఆరెంజెస్ని తను తీసి ఒక డబ్బాలో పెట్టి పైన దాచేసారండి. దాచేసారు. మార్నింగ్ అయింది, మార్నింగ్ సాంగ్ అనేది వచ్చింది. అన్న వచ్చిన తర్వాత మళ్ళీ ఆరెంజెస్ మ్యాటర్ వచ్చిందండి. ఆరెంజెస్ మిస్ అయినాయండి. ఇక్కడే ప్రియ గారు పప్పులో కాలేసారు. అలా ఎలా కాదు మంచి టైమింగ్లో దొరికేశారు. అందుకే రియల్గా ఉండాలంట. కానీ ప్రియ గారు అయితే అయిపోయారండి. తన గేమ్ కూడా పసక్క అయిపోయింది. నోరిప్తే అబద్ధాలండి. ఈరోజు అయితే పక్క దొరికిపోయారు. ఎలాగో చెప్తాను చూడండి. ఇక్కడ ఎవరు ఆరెంజెస్ మిస్ అయ్యి అన్నారు కిచెన్లోని. మన ప్రియ గారు వచ్చారు. ఇక్కడ ఆరెంజెస్ మిస్ అయినాయి అంట. నేను చూశాను, మార్నింగే చూశాను నేను. 4 to ఎన్నో 7, 8 ఉన్నాయని చెప్పింది. యాక్చువల్గా ఆరెంజెస్ పోయినాయి మార్నింగ్ 8 గంటలకి. అప్పటికి ఎవరో లేగలేదు. సంజన గారు తీశారు, టైం కూడా చూపించారు. తర్వాత 9:30కి లైట్స్ చేశారు. అప్పటికి ఎవరో లేగలేరు. మనీష్ ఒకడే నైట్ అబ్జర్వ్ చేశాడు. అందులో ఆరెంజెస్ ఉన్నాయండి. నైట్ మనీష్ చెప్పడం జరిగింది. నైట్ నేను చూశానండి ఆరెంజెస్ ఉన్నాయి పడుకున్నప్పుడు. మరి మార్నింగ్ అయితే నేను చూడలేదు. అయితే ఎవరు తీశారు? ప్రియ వచ్చేసి నేను చూశాను మార్నింగ్, నేను చూసినప్పుడు ఉన్నాయి, మళ్ళీ నేను ఫ్రెష్ అయిపోయి వచ్చినప్పటికి లేవు అని తను అనడం జరిగింది. యాక్చువల్గా ఇది తను ఎప్పుడు 10:30కి తను చూసింది. కానీ అందరి ముందర వచ్చి ఏమంది, నేను మార్నింగ్ చూశాను మళ్ళీ చూసినప్పటికి లేవు, ఈ మధ్యలో ఎవరు తీస్తారు అయితే కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ. అక్కడ తనుజ గారు వారిని గారు కుకింగ్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఏమైపోయి వాళ్ళ కళ్ళు ఏమైపోయినా చూడట్లేదు ఏంటని మళ్ళీ రివర్స్లో వాళ్ళ మీద అవుతుంది. తనుజ గారు ఇచ్చేసారండి. ఏమ్మా మీ కళ్ళు ఏమైపోయి అంటున్నావు, మాకు ఇంక అదే పనా, ఎవరేం చేస్తున్నారు, మాకు డ్యూటీ ఉంది, మేము కుకింగ్ చేసుకోవాలి, మా పని మేము చూసుకుంటున్నాం, ఇది ఎవరెట్టుకెళ్ళి మేము చూసుకోము, నీకు నోరు ఉంది కదండి ఇష్టం వచ్చినట్టు అనుకో అని లెఫ్ట్ రైట్ ఇచ్చేసారు. ఇక్కడైతే ప్రియ గారు దొరికేశారు అడ్డంగానే. తను అబద్ధం ఆడేసింది. ఆడియన్స్ అందరూ చూసేసారు, ఆడియన్స్ అందరికీ తెలిసిపోయింది. ఇంకా ఇదే మ్యాటర్లో మన దమ్ము సీజే గారు ఎంటర్ అయిపోయారండి. మన కెప్టెన్ వేస్ట్ అండి, నాకైతే కెప్టెన్ మీద డౌట్ ఉంది, కెప్టెన్ తీస్తుంటుంది అని. ఇంకా అన్ని ప్రతి దాని మీద కెప్టెన్ సీజే అయితే కెప్టెన్ మీద ఉందండి మొత్తం. ఏంటంటే తను బ్యాట్ చేసేయాలి, లేకపోతే తన మాట నెగ్గుతుంది, మన మాట నగ్గట్లేదు. వీళ్ళు కంటెంట్ కోసం ఏదైనా చేసేస్తున్నారండి. టోటల్గా ఓవర్ యాక్టింగ్ అయితే అలా ఇలా లేదండి, చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు. పావనని రీతు గారు పులిహోర కంటెంట్ అండి. తర్వాత ఏమైనా కొంచెం కామెడీ చేసాడండి, బాగుందండి అది. తనుజ గారు హిమాలయ నడుము గిల్లారంట. నా నడుము ఎలా గిల్లుతుంది చూడండి, ఎంత సెక్సీ నడుము అన్నది. నా సెక్సీ నడుముని గిల్లు తిన్నారు. అసలు పెళ్ళి అవ్వలేదు నాకు. ఆ కామెడీ బాగుందండి, హెల్తీ కామెడీ, అందరిని ఒప్పుకున్నారు, బాగుంది అది. తర్వాత ఫ్లోరా గారు ఆవిడ ఇంకా గొప్ప అండి బాబు. ఆవిడ బాత్రూంలో ఎవరు బట్టలు పెడుతుంటే తీసుకెళ్ళి డస్ట్బిన్ ఆడేస్తుంది.
అందరూ అదో కంప్లైంట్ అండి. ఏమండి మీకు బట్టలు అడ్డు ఉంటే అవి తీసుకెళ్ళి పక్కన కబోర్డ్లో ఎక్కడ పెట్టండి, మేము తీసుకుంటాం. అంతేగాని ఐరన్ చేసిన బట్టలు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తారేటండి, అదో కంప్లైంట్ అండి. తన ఏదో డ్యూ క్లీనింగ్లో మాస్టర్ ఇది అవార్డు ఏమన్నా ఇస్తారేమో ఆమె ఆ విధంగా చేస్తుంది. అదండి కెప్టెన్ కొందరు డ్యూటీస్ మార్చడం జరిగింది. అడిగింది కిచెన్లో ఎవరైనా చేసి, కిచెన్లో మన సుమన్ శెట్టి అన్నాడు, నేను కిచెన్ అసిస్టెంట్కి వెళ్తానండి, మీకు బిగ్ బామ్ ఉంది కదా మీరు చేయడానికి లేదని మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ అండి ఈ శ్రీజ గారు. వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ నీకు అది ఉంది కదా పోలే ఏమన్నా కెప్టెన్ నుంచి బిగ్ బాస్ నుంచి ఏమన్నా వస్తే నేను తీసుకుంటాను సంజన గారు చెప్పి సుమన్ శెట్టి గారికి అయితే కిచెన్ అసిస్టెంట్కి వేసారండి. రీతు గారిని అడిగితే, కానీ ఎందుకంటే ఆల్రెడీ రీతు గారికి బర్త్డేనే ఎక్కువైపోతుంది కదా, తనైతే నేను ఒక డ్యూటీ చేస్తానన్నది. అది కూడా కరెక్ట్ అండి, తన డిష్ వాష్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి తనకి అయితే ఇవ్వలేదు. అలా డ్యూటీస్ మార్చడం జరిగిందండి. ఫ్లోరా గారు బట్టలు అవి డస్ట్బిన్లో పడేస్తున్నారు కదా, అక్కడ సంజన గారు కూడా అడగడం జరిగింది. మీతో తనుజ గారు అడిగింది ఈ మ్యాటర్లో. మన కళ్యాణ్ అండి, ఇతను నేను అది చేసేస్తాను ఇది చేసేస్తానని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాడు. నాకు ఆ బిగ్ బాస్ అన్నది ఒక బిగ్ ఆపర్చునిటీ అన్నది, ఇక్కడికి వచ్చి ఇతను చేస్తుంది ఏమీ లేదు. ఇతను కూడా తన గ్రాఫం నుంచి అడగెట్టుకున్నాడు. ఆ మ్యాటర్లో ఇతను ఇన్వాల్వ్ అయిపోతున్నాడండి. నాది మీరేమన్నా ఉంటే నాకు చెప్పండి అని. అప్పుడు తనుజ గారు ఇచ్చారండి లెఫ్ట్ అండ్ రైట్. ఇప్పుడు కిచెన్లో ఉన్నది, కిచెన్లో ఏదైనా కప్పులు అవి పెడితే తీసుకెళ్ళి మేము ఆ డస్ట్బిన్ అందులో పాడేమా, అలా పాడేస్తే బాగుంటుందా బాగోదా చెప్పండి అని అన్నాను. ఈ మ్యాటర్ కోసం కళ్యాణ్ గారు కొంచెం పావునని రీతు కొంచెం క్లాస్ కూడా వీక్ ఎవరు బాబు నువ్వు ఇన్వాల్వ్మెంట్ అవ్వకు, నువ్వు ఇండైరెక్ట్గా నువ్వు చెప్పినట్టు ఉంది, అసలు ఎవరైనా పెడితే పాడాయని అంటే మనోడికి అప్పుడు రియలైజేషన్ అయ్యాడండి. తర్వాత అండి నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. రంగు పూయండి నామినేషన్ అండి, రంగు తీసుకుని మొఖాన్ని పూయాలి. ఒక పర్సన్కి ఇద్దరిని చేసే ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ అండి తనుజ గారు హరీష్కి అండి, అదండి హరీష్ గారు చేశారు. తన పాయింట్ ఏంటంటే మీరు నా బిహేవియర్ బాగోలేదు, నా బాడీ లాంగ్వేజ్ బాగోలేదు అని అన్నారు, మీరు చేసింది ఏంటి. ఆ మ్యాటర్ కోసం హరీష్ని నామినేట్ చేశారండి. హరీష్ అయితే డెఫినెట్గా ఇలా చేసుకున్నా అంటే నన్ను ఈ బిహేవియర్ బాగోలేదు ఇది అన్నప్పుడు మీరు ప్రియా గారికి ఆమ్లెట్ వేసుకోవడం మీరేమన్నారు, నేను ఫ్రైడ్ రైస్ చేసుకున్నంటే మీరు నన్ను అది నా చేతుల్లో లేదండి, అది కిచెన్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంది, మీరు చేసుకొని నాకెందుకు, నా డ్యూటీ ఇచ్చాను నేను చేశాను అంతదాకానే. మీరు ఆ లెవెల్ మ్యాటర్లో మీరు ఇన్వాల్వ్ అయిపోయి మీరు నువ్వు అన్నారు, నేను నువ్వు అయితే మన హరీష్మని నేను నువ్వు అనలేదు మీరు అన్నాను, కాల్స్ చూసుకున్నాను. ఆ మ్యాటర్ మీద ఇద్దరు కొంచెం ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. తర్వాత మనోడు గట్టిగా అరడానికి స్టార్ట్ చేశారు. తను వరకు ఏం తగ్గలేదు, తను కూడా వాయిస్ రేట్ చేసి మీరు అరిస్తే నేను అరుస్తాను, తర్వాత మీరు ముగ్గురు లేడీస్ అని ఎలాగన్నారు ఆ మ్యాటర్ మీద కూడా మనోడిని అడగడం జరిగింది. సెకండ్ అండి ఫ్లోరా గారు, తనైతే 2 పాయింట్లు నామినేట్ చేశారు. ఒకటండి ఫ్రీ బోర్డ్ అన్నందుకు మీరు అంత ఫీల్ అయ్యారు, మరి సంజన గారి మీద అంత పెద్ద మాట ఎలాగనేస్తారు మీరు. ఆ మాట కూడా ఎలా తెలిసిందంటే లాస్ట్ వీక్ సంజన గారు నాగార్జున గారి దగ్గర చెప్పడం వల్ల ఇలా తెలిసింది. అదొకటండి. తర్వాత షాంపూ కండిషనరు అది ఎలా కలుపుతారండి, అది చూసేదాకా మాకు దానివల్ల మీకు వచ్చింది ఏంటి, అదే సాటిస్ట్ లాగా ఉన్నారు మీరు. ఆ రెండింటి మీద మన ఫ్లోరా గారు అనడం జరిగింది. మ్యాటర్స్ అయితే నీకు జరిగినాయి కాదు కదా, వేరే వాళ్ళ కోసం నువ్వు ఎందుకు నేను నామినేట్ చేస్తాను అంటే, యాక్చువల్గా అయితే వేరే వాళ్ళకి జరిగినాయి కానీ అది హౌస్లోనే కదా జరిగింది. హౌస్లో జరిగినప్పుడు హౌస్మెంట్కి అడగొచ్చు, అది అందులో తప్పే లేదు. ఈ రెండింటి మీద ఫ్లోరా గారిని నామినేట్ చేశారు. తర్వాత మనీష్ గారు బర్నీ గారిని చేశారు ఫస్ట్. ఇతనైతే పెద్ద పెద్ద స్టేట్మెంట్లే చెప్పేశాడు. ఇతనికి ఫుల్ గడ్జి పెట్టుకున్నారు బర్నీ గారి మీద ఇంట్లో కొన్ని పెట్ యానిమల్స్ పెంచుకుంటాము, వైల్డ్ యానిమల్స్ని పెంచుకుంటాము, ఇంకా నువ్వైతే పెద్ద స్నేక్, ఈ హౌస్లో పెద్ద స్నేక్ నువ్వు అంటాడు బాబు. ఇప్పుడు బర్నీ గారు స్నేక్ అయిపోవడానికి ఇంట్లో అతను ఏం చేశాడు, ఎవరన్నా మోసం చేస్తాడా, లేకపోతే ఎవరికైనా ఎన్నుపోటు పొడిచాడా, లేకపోతే ఎవరికైనా ఫుడ్ వచ్చింది అతను తినేసాడా. అతను చేసిన తప్పు వల్ల ఏంటి, ఆ రోజు సంజన గారు ఎగ్గ తిన్నారు, వాళ్ళు ఎదురుగుండా తిన్నారు, అది కామెడీగా చేశారు అనుకున్నారు. ఆ మ్యాటర్ కోసం చెప్పలేదని చెప్పి మీరు ఇప్పుడు దాకా బాధపడిపోతున్నారు. ఇందులో హౌస్లో ఉన్న వాళ్ళందరూ అదే మ్యాటర్ మీద ఫీల్ అయిపోతున్నారు. ఓకే బర్నీ గారు చేసిన తప్పే,
ఇంకా నా తప్పు అతను రియలైజేషన్ అయ్యి ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పాడు కదా, నేను అలా అనుకోలేదండి, అంత మ్యాటర్ అవుతుంది అనుకోలేదు, కానీ మీరు ఎంత సీరియస్గా తీసుకున్నందుకు నేను సారీ కూడా చెప్పాడు అతను. తర్వాత బర్నీ గారి మీద ఇతనికి ఉన్న కజ్జి ఏంటంటే, లాస్ట్ టైం మనోడు చపాతీ తిని సగం పాడేశాడు కదా, ఆ మ్యాటర్ బర్నీ గారు చూసి అందరికీ చెప్పడం జరిగింది, ఎక్స్ప్లోర్ చేసాడు. అక్కడి నుంచి మనిషికి గుండెలో మంట రగిలిపోతుంది. మనోడు ఇప్పుడు అతను చెప్పడం వల్ల ఇంట్లో అందరికీ తెలిసిపోయింది, నన్ను బ్యాడ్ చేసాడు, నాకు బ్యాడ్ అయిపోయింది. అది మనోడు మనసులో పెట్టుకున్నాడు. అక్కడ కెప్టెన్సీ టాస్క్ అవుతున్నప్పుడు కూడా ఆ గజ్జితోనే మనల్ని తీసాడు. ఇక్కడ కూడా ఇతను ఎలాగోలాగా బ్యాట్ చేయాలి, నామినేషన్లో పెట్టాలి అన్నట్టుకి పాయింట్ మీద మనోడిని నామినేట్ చేశాడు. మనోడు అన్నీ అబ్జర్వ్ చేసేస్తున్నాడంట ఫస్ట్ నుంచి. బర్నీ గారినే చూస్తున్నాడంట, ఇతను పెద్ద మ్యాల్పులేటర్ అంట, ఇతనే అన్ని గేమ్ ఆడిస్తున్నాడంట. టెనెంట్స్ అందరు ఇతని మాటని ఇతనే అన్ని చెడదెబ్బేస్తున్నాడంటే, ఇతని మాట వల్ల వాళ్ళు అలాగ తయారయ్యారు అన్నట్టుగానే ఏదో అనేస్తున్నాడు. అవన్నీ నన్ను అయితే నా దృష్టిలో అయితే మనిషి చేసిన సిల్లీ పాయింట్స్ అండి. యాక్చువల్గా అయితే మనోడి ప్రాబ్లం అది చపాతీ మ్యాటర్, దాన్ని ఎలాగా దానికోసం మనం నామినేట్ చేసి ఏవో పాయింట్లు చెప్పాడు, తీసుకున్నాడా. ఏమండి, నేను ఒక మనిషిలో 100 బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నా అతను ఏదో గుడ్ క్వాలిటీ ఒకటో రెండో ఉంటుంది, అదే తీసుకుంటాను. అంతే తప్ప నేను బ్యాడ్ క్వాలిటీస్ అతను చూసుకుని మాట్లాడడం జరగదు, అతన్ని బ్యాడ్ అని చెప్పడం జరగదు. అతనిలో ఉన్న మంచి క్వాలిటీస్ తీసుకుని మనం ఎదరికి వెళ్ళాలి, అంతే తప్ప మరి నీలో నాకు ఏ బ్యాడ్ క్వాలిటీస్ కనిపించి ఇంకా మనోడి కోసం పాజిటివ్గా చెప్పి నీలో నాకు ఏం బ్యాడ్ క్వాలిటీస్ కనిపించలేదు. అలాగనుకుంటే నేను లాస్ట్ టైం నాకు ఛాన్స్ వచ్చింది నామినేట్ చేయడానికి, నేను పవన్ నామినేట్ చేసినప్పటి నుంచి చేయలేదు. మీరు చూసి కోణాలు ఉంటుంది, మీరు ఏ యాంగిల్లో చూస్తే ఆ యాంగిలే కనిపిస్తుంది. మీరు నన్ను బ్యాడ్గా చూస్తాను కాబట్టి నేను బ్యాడ్ కనిపిస్తున్నాను, మీరు నన్ను ఒక మంచి వ్యక్తి హెల్ప్ చేసే పర్సన్గా చూస్తే నేను ఆ విధంగా కనిపిస్తాను మనోడు చెప్పలేదు. తర్వాత మనోడు రీతింగ్ చేసి రీతు గారు మీరు హౌస్ ఓనర్స్ కన్నా మీరే ఎక్కువ హౌస్లో ఉంటున్నారు అని చెప్పడం జరిగింది. నాది డిష్ వాష్ అమ్మ, అందుకే నేను లోన్కి రావాలి, అక్కడే ఉండాలి, అక్కడే చేయాలి, అంతే తప్ప అలాగే లేదంటే రీతు గారు కూడా లోన్ ఎక్కువే ఉంటున్నారు, ఎక్కువ హౌస్లోనే ఉంటుంది. వాళ్ళు పావన్ కళ్యాణ్ వీళ్ళతో తిరగడం వల్ల అక్కడ ఉంటుంది. ఇందులో అయితే రీతు గారిది తప్పు ఉంది. కానీ రీతు గారు మనోడు నువ్వు వర్క్ కూడా చేయట్లేదని, వర్క్లో మాత్రం మనోడిదే తప్పు ఉంది. రీతు గారు అయితే వర్క్ చేస్తున్నారు, దానికి ఇచ్చిన వర్క్ అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నారు, అందులో అయితే కంప్లైంట్ లేదు. ఇందులో అయితే ఒక పాయింట్ వ్యాలిడ్ ఉంది, ఒక పాయింట్ అయితే సిల్లీ. లైవ్లో డిస్కషన్ ఏంటంటే, మీరు లాకెట్ ఎందుకు తెచ్చుకున్నారు, లాకెట్ విషయం ఇతనికి ఎందుకండి, బిగ్ బాస్ ఎలా చేసాడు, లాకెట్ తెచ్చుకున్నారు, లాకెట్ వాళ్ళంతా ఇటు సింపతి వచ్చేస్తుందంట, అది ఏదో పవర్ వచ్చేస్తుందంట, ఆ పవర్ వల్ల ఇతను గేమ్ గెలిచేస్తున్నట్టే ఫీల్ అవుతున్నాడు. మనోడు పర్సనల్ గజ్జి పెట్టుకున్నాడు, అదని చెప్పడం మనిషి ఏదో తిప్పి ఇలా తిప్పి చెప్తున్నాడు, అంతకు చేయలేదు. తర్వాత ఇచ్చారు. యాక్చువల్గా అతను ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఆ పేషెన్స్ అవి చూపించాడు, ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాడు. ప్రజెంట్ అయితే బాగానే ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ప్రజెంట్ ఉన్న కామనర్స్ అందరూ తేలిపోతున్నారండి, ఒక్క పవన్ తక్కువ మీద వాళ్ళందరూ. హరీష్ అయితే ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయాడు, మనీష్ అయితే అయిపోయాడు, శ్రీజ ఇంకా ప్రియాని అయితే మనం చూడక్కర్లేదు. వాళ్ళ ఓవర్ యాక్టింగ్ కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చేస్తారు బయట అయినట్టు వాళ్ళు చేసే యాక్టింగ్ కానీ, శ్రీజ వాయిస్ ఏంటంటే డబ్బా వాయిస్ ఎప్పుడు చూపించారండి. కానీ అప్పుడు ఇంకా లైవ్లో నడుస్తున్నాయండి. మ్యాక్సిమం ఎవరెవరు చేసుకున్నారో చెప్తాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తానండి. అయితే కళ్యాణ్ని హరీష్ని చేసాడండి, ప్రియ అయితే బర్నీ గారిని ఫ్లోరా గారిని చేశాడండి. సుమన్ శెట్టి గారు ప్రియ మనీష్ అండి. రీతి గారు అయితే బర్నీ గారిని ఫ్లోరా గారిని చేశారండి. పవన్ అయితే ఫ్లోరా హరీష్ గారిని నామినేట్ చేశాడండి. బర్నీ గారిని అయితే ఎక్కువ మంది నామినేట్ చేశారండి. అందరూ వచ్చి ఇదే అండి ఎగ్ ఇష్యూస్ ఓకే. బర్నీ గారిని ఎగ్ ఇష్యూస్లో ఎవరైతే చేశారో అదైతే బ్లెండర్ చేస్తున్నట్టు. ఎందుకంటే అతను చేసాడు ఫస్ట్, తర్వాత అతను చేసిన తర్వాత కూడా మీరు ఎలాగా చాక్లెట్స్ డ్రింక్స్ ఎలా తీసారు అది కూడా తప్పే కదా. అతను చేసిన తప్పైతే మీరు చేసింది కూడా తప్పే, అదైతే బ్లెండర్. కామనర్స్ ఎవరైతే ఆ పాయింట్ మీద నామినేట్ చేశారో అదంతా తప్పే, సిల్లీ పాయింట్ కింద వస్తుంది.
హరీష్ గారిని చేయొచ్చు, ఎందుకంటే అతను చేసి ఇంకా ఒప్పుకుంటలేదు. అది కూడా లేడీస్ అన్న మ్యాటర్ తర్వాత ఇప్పటికీ అతను చంద్రవాదంగా వాదిస్తాడు. ఏంటంటే సింపతి కోసం ట్రై చేస్తున్నారు. హరీష్ గారిని కూడా ఎక్కువ మంది నామినేట్ చేశారు. కామనర్స్ కూడా కొందరు హరీష్ గారిని నామినేట్ చేశారు. హౌస్ మెంట్స్ వాళ్ళు కూడా హరీష్ గారిని నామినేట్ చేశారు. నిన్న ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే హిమానియల్ కామెడీ బాగుందండి. తర్వాత ప్రియా గారు ఎక్స్ప్లోజ్ అయిపోయారండి. అబద్ధమాడి దొరికి దొంగటేశారు తను. టార్గెట్ అయితే బర్నీ గారేనండి. బర్నీ గారిని టార్గెట్ చేశారు. ఓకే అండి, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఓకే, బాయ్ అండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫెయిల్యూర్ రమేష్ అని ఉంటుంది, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.